హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు అనమాట. సో వాళ్ళకి ఇక్కడ నుండి ముంబై ఎల్టీటీ నుండి విజయవాడకి ఒక 20 hours ఏమో జర్నీ అనమాట. సో అందుకని ఇంకా ఇక్కడ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో పులిహోర చేద్దాము అంటే పిల్లలు అస్సలు వద్దని చెప్పారు, మేము పులిహోర తినము అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పని ఏం తింటారు అని అడిగితే పూరీ చేయమన్నారు. సో వాళ్ళ కోసమని పూరీ చేస్తున్నాము. సో వాళ్ళు ఇష్టంగా అడిగినప్పుడు వాళ్ళకి నచ్చింది చేస్తే సో ట్రైన్లో కూడా గొడవ చేయకుండా ఉంటారులే, ఇష్టంగా తింటారు అని చెప్పని ఇంకా మేమైతే పూరీస్ చేసామన్నమాట. సో ఇక్కడ ఎలాగూ ఆఫ్టర్నూన్ తినే బయలుదేరుతారు. సో నెక్స్ట్ ఇంకా నైట్ కదా వాళ్ళు తినేది. సో నైట్కి అయితే బాగానే ఉంటాయి కదా అని చెప్పని పూరీస్ అయితే చేస్తున్నాము. బాబోయ్, నిజంగా సమ్మర్లో కిచెన్లో ఉండాలంటే అస్సలు ఉండలేమండి. దట్టు ఈ ఆయిల్ వేడికి అండ్ బయట వేడికి అస్సలు ఉండలేకపోయాము. త్వరగా అయిపోతే బాగుండు అన్నట్లు అనిపించింది అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళైతే 4కి అలా బయలుదేరుతారు. సో ఎల్టీటీ నుండి అయితే 2కే అనమాట. బట్ మా ఇంటి దగ్గర స్టేషన్ ఉంది. సో అక్కడ నుండి అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పండి డ్రాపింగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాము. ఒక 20 minutes ఏమో పడుతుంది. పాపం మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. అందుకనే ఇప్పుడు ఇంటికి దగ్గరలో తిని కూడా ఉంటారు కదా, డ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పని ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ పెట్టుకున్నాము. ఆ రోజు పిల్లల కోసం జామ్ కూడా చేశాను. ఇది యాపిల్ అండ్ బీట్రూట్తో చేశాను అనమాట. సో ఆ రోజు కిచెన్లో ఉన్నంతసేపు నాకు మైండ్లో అయితే దర్శిత్ గురించే రన్ అవుతుంది. ఎలా హ్యాండిల్ చేయాలి, పాపం ఏడుస్తాడని నాకు అర్థమైంది. సో ఆ రోజు పడుకోబెడదాంలే వాళ్ళు వెళ్ళే టైంకి అనుకున్నాను, బట్ అస్సలు నిద్రపోలేదు. దర్శిత్ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో, మరి నేను చెల్లెట్లా నువ్వు పోయిపోతే చెల్లి అమ్మమ్మ ఊరికి వెళ్తుంది. అమ్మమ్మ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. బాయ్ చెప్పు అమ్మమ్మకి, బాయ్ చెప్పు. బాయ్. మళ్ళీ వస్తుంది అమ్మమ్మ. జాగ్రత్త అమ్మా. అమ్మమ్మ బాయ్ అని చెప్పాలి. నువ్వు ఏడిస్తే అమ్మమ్మ ఏడుస్తుంది మళ్ళీ. సరేనా? కిస్ పెట్టి అమ్మమ్మకి బాయ్ చెప్పాలి. ఓకే, డన్. వెరీ గుడ్. అమ్మమ్మ ఎక్కించి వస్తుందంట. బండి ఎక్కించి వస్తానే. నువ్వేం చెప్పావు ఇప్పుడు? బాయ్ చెప్తానని చెప్పావు. కిస్ పెట్టు, నువ్వు పెట్టు. కిస్ పెట్టమ్మమ్మ, కిస్ పెట్టు. బాయ్ బాయ్ చెప్పాలి. అమ్మమ్మకి మనమంట లగేజ్ ఇద్దామా? ఎంత బరువు ఉంది. బాయ్ బాయ్ బాయ్. ఇంకా పాపం ఇక్కడ దర్శిత్ అయితే ఏడ్చి పడుకున్నాడు. నాకు చాలా బాధేసింది ఆ రోజు. సో నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను. నాకు ముందుగానే తెలుసు నేను ఏడిస్తే మళ్ళీ దర్శిత్ నేను హ్యాండిల్ చేయలేను. సో ఆ రోజు ఏడుపు ఆపుకున్నందుకు నాకు హెడేక్ కూడా వచ్చింది. మీలో ఎంతమందికి ఇలా ఏడుపు ఆపుకుంటే హెడేక్ వస్తుందో కూడా కామెంట్ చేయండి. ఆ రోజు నాకు చాలా ఇబ్బంది అయ్యింది. అప్పటికి మా నైబర్స్ కీర్తన అని ఉంటుంది అన్నమాట. ఇందాక దర్శిత్ని ఎత్తుకుంది కదా, సో తనే పాపం దర్శిత్ని తీసుకొని బుజ్జగించింది. సో తన దగ్గరే పడుకుండిపోయాడు. ఇంకా ఇంటికి తెచ్చి పడుకోబెట్టాను. ఇంకా ఇల్లంతా ఒక్కసారిగా బోసిగా అనిపించింది. ఏదో లోన్లీ ఫీలింగ్ ఉండే. నాకు కూడా చాలా బాధేసింది. బట్ నేను ఏడిస్తే పిల్లల్ని మళ్ళీ నేనే చూసుకోవాలి.
అందుకనే చాలా కంట్రోల్ చేసుకొని ఉన్నా అనమాట. సో మా హస్బెండ్ కూడా చెప్పారు, నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే మళ్ళీ దర్శిత్ ఏడుస్తాడు నిన్ను చూసి ఎక్కువగా, మళ్ళీ వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది, నేను కూడా ఉండను, నేను వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తాను కదా అని చెప్పని నాకు మా హస్బెండ్ ముందే చెప్పారు. ఇంక అందుకని చాలా కంట్రోల్ చేసుకున్నాను. అప్పటికి దర్శిత్ని చూసే నాకు ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చింది. అమ్మకు కూడా పాపం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ అమ్మ కూడా బయటకైతే ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది, ఇంకా ఎక్కువే మేము ఎక్కడ బాధపడతామో అని. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుండి అమ్మ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. పాపం అక్కడ నాన్నకి తమ్ముడికి ఇబ్బంది అవుతున్నా కూడా నా కోసం అండ్ పిల్లల కోసం పాపం 6 months ఉంది, నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని. సో ఇంకా తప్పదు, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. ఇంకైతే ఇప్పుడిప్పుడే నేను చిన్నగా అలవాటు చేసుకుంటున్నాను. సో అమ్మ వెళ్ళిన దగ్గర నుండి ఇప్పటి వరకు నేను ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు. నాకు పిల్లలతోనే సరిపోతుంది అండ్ పని కూడా ఎక్కువైపోతుంది అనమాట. అమ్మ ఉంటే అసలు తెలిసేదే కాదు ఏ పని కూడా. ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే కదా, ఇప్పుడిప్పుడే చిన్నగా అలవాటు చేసుకుంటున్నాము. బై ది వే, ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.